హలో ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో సంక్రాంతికి మరొకసారి తన లక్‌ని పరీక్షించుకోవడానికి అయితే మన ముందుకైతే వచ్చేసాడు మన వెంకీ మామ. మన వెంకీ మామ అయితే ఈ మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ మామ నటిస్తున్న మూడవ సినిమా ఇది. అయితే ఈ సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెంకీ మామకి సరైన హిట్ లేక ఎంత సతమతమవుతున్నాడో తెలిసింది. అయితే రానా నాయుడుతో తనకు వచ్చిన నెగటివిటీని ఈ మూవీతో మొత్తం తొలగించుకోవాలని వెంకీ మామ అయితే విశ్వ ప్రయత్నాలే చేశాడు. తనకి ఎంతగానో అచ్చొచ్చిన కామెడీ జోనర్ మూవీనైతే ఎంచుకున్నాడనే చెప్పవచ్చు. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ అయితే చూసిన వాళ్ళంతా తమ తమ ట్విట్టర్లలో అయితే మూవీ అయితే సూపర్‌గా ఉంది. వెంకీ మామ అయితే అదరగొట్టేసాడనే చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఐశ్వర్య రాయ్ ఇంకా వెంకటేష్ కామెడీ టైమింగ్ అయితే చాలా బావుంది అంటూ చాలా ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే రొటీన్ స్టోరీయే ఎప్పుడు రొటీన్ కామెడీయేనా అంటూ రొటీన్ పంచ్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు చాలా ఉన్నాయి అంటూ కొంచెం నిరుత్సాహపడ్డారనే చెప్పవచ్చు. భీమ్స్ అయితే తన మ్యూజిక్‌తో సినిమాని మరొక మెట్టు మీదికెక్కించాడనే చెప్పవచ్చు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం కూడా చాలా బావుంది అంటూ చాలామంది అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా పాత్రలు కూడా తమకిచ్చిన పాత్రలకి న్యాయం చేశారనే చెప్పవచ్చు. అలాగే వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వాళ్ళ కాంబినేషన్ టైం అయితే సూపర్‌గా ఉంది. ఫన్ అయితే సూపర్‌గా ఉంది అంటూ అభిమానులైతే తమ ట్విట్టర్‌లో అయితే వెల్లడిస్తున్నారు. వెంకటేష్ అభిమానులకైతే పండగే అనే చెప్పవచ్చు. సరైన సమయానికి సరైన మూవీతో అయితే మనందరి ముందుకి వచ్చేసి వెంకటేష్ అయితే విజయం కొట్టబోతున్నాడనేసి అభిమానులైతే అంటున్నారు. మరికొందరైతే సినిమా అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదు, పర్వాలేదు ఒకసారికి చూడొచ్చు అని అంటున్నారు. మరి ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఈ 3 పెద్ద సినిమాలలో ఏ సినిమా మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో కూడా కామెంట్ చేసేసండి. ఈ 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఏదో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. సోది లేకుండా ఒక్క ముక్కలో నేనే చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.